1వ తేదీ వచ్చిందంటే పింఛన్లు ఇంటి వద్దకు వచ్చేవి. ఈ రోజు చంద్రబాబు బినామీ నిమ్మగడ్డ రమేష్ చౌదరి ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన ఫిర్యాదు చూస్తే బాధిస్తుంది. వికలాంగులు, డయాలసిస్ ఉద్యోగులు, వృద్ధులు ఇంటి వద్ద కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చున్న వారి వద్దకు వెళ్లి పింఛన్లు ఇచ్చేలా జగనన్న 5 ఏళ్ల కిందట శ్రీకారం చుట్టారు. అయితే నిమ్మగడ్డ రమేష్ చౌదరి ఫిర్యాదుతో వాలంటీర్లు ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు ఇవ్వకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ కారణంగా పింఛన్ల కోసం మళ్లీ పడిగాపులు కాసే పరిస్థితి వచ్చింది. పెన్షన్ రాకపోవడంతో నిన్నటి నుంచి సతమతమవుతున్న వృద్ధాప్య వృద్ధులు, ఈ రోజు ఎండలో సచివాలయానికి వెళ్తున్న వృద్ధులు, వాలంటీర్ వ్యవస్థ వచ్చినప్పటి నుండి ఎంతో మందికి ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే కేవలం వాలంటీర్ల ద్వారానే సాధ్యమైంది. ఇంటి వద్దకే అవ్వతాతలకు పింఛన్ అందిస్తుంటే చూడలేకపోయారు. పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను దూరంగా ఉండాలని చూడటం బాధకరం. ఓ వృద్ధాప్య మాట్లాడుతూ, మా కొడుకు జగనన్నకు ఓటు వేయించి గెలిపించుకుంటాం, మా వాలంటీర్ల మా ఇంటి దగ్గరికి వచ్చి పింఛన్ ఇచ్చే కార్యక్రమం మరొకసారి చేసుకుంటామని ఆ వృద్ధాప్య మహిళ అవ్వ వాపోయారు. చెప్పు. ఇంకా పనులు చేయలేము, పాడాలు చేయలేము, పింఛనీతో పట్టుకుంటున్నాం నాయన. కొడుకులు కోడళ్ళు ఎవరు భూ పెట్టరు. కట్టం చేసుకోవడం తినాలంటే కట్టం కూడా చేయలేకున్నాం. ఇప్పుడు మీకు జగన్ ప్రభుత్వంలో మంచి జరుగుతాండాయి కదా? బాగా జరిగింది. పింఛనీతోనే మాకు ఏం ఆధారం లేదు, జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు వాలంటీర్లు వచ్చి మీ ఇంటికాటికి తెచ్చి లేదా? ఇలా సచివాలయంలో ఇవ్వమన్నారు, వచ్చి కూర్చుండే గోడల ఏమన్నా పెన్షన్ ఇస్తా ఉంటే ఏదో సౌకర్యంగా ఉంటా ఉండే. ముస్లిం పని చేసుకొని లక్షణంగా వెళ్ళిపోతా ఉంటారు. ఎవరు పని మీద వాళ్ళు. ఈ పొద్దు డబ్బులు రాలేదు కాబట్టి అందరూ వచ్చినారు. ఎన్ని గంటలకు ఇస్తారో అన్ని గంటలకు తీసుకోవాలా, తప్పదు.